ఈ ముఖంబు తోడవత్తు, ఈ ముఖంబు తోడవత్తు, యేసునాథ నీదు మ్రోలా, ఈ ముఖంబు తోడవత్తు, యేసునాథ నీదు మ్రోలా, ఈ ముఖంబు తోడవత్తు. కావరించి నిన్ను మరచి ఏకమైతి భామరులతో, నేది దారి నిన్ను జేర నేమో తెలియదాయను, ఏ ముఖంబు తోడవత్తు, యేసునాథ నీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవత్తు. భక్తుడు అంటున్నాడు, కళ్ళకి కావరం అడ్డుపడి పరిశుద్ధ రక్తంలో కడగబడిన నేను కూడా పామరులతో చేరాను, జ్ఞానశూన్యులై పాపులైన మనుషులతో చేరి పనికిమాలినోడిని అయిపోయాను. ఎలా నీ దగ్గరికి రావాలో, నీకు ముఖం ఎలా చూపించాలో నాకు సిగ్గుగా ఉందయ్యా, నన్ను మన్నించయ్యా అని ఏడుస్తున్నాడు. అది పల్లవి. నీచ పాపవర్తనంబు పేచమెల్ల బాపి ముందు, నీచ పాపవర్తనంబు, నీచ పాపవర్తనంబు పేచమెల్ల బాపి ముందు, నీచ పాపవర్తనంబు కాచి పెంచి నియమనిష్ట లాచరణము నిలుపు కొరకు, దోషభారమెల్ల బాప ఊచి నీదే నిజముగా, ఏ ముఖంబు తోడవత్తు, యేసునాథ నీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవత్తు. నీచమైన పాపవర్తనం చేశాను. పాపవర్తనం అంటే పాపపు ప్రవర్తన. పరిశుద్ధుడై ఉండి పరిశుద్ధురాలనై ఉండి నీ రక్తంలో కడగబడి కూడా నీచమైన పనులు చేశానయ్యా. దయచేసి ఆ పాపం యొక్క ఆ ప్రభావం నుంచి నన్ను విడిపించు. నీ నియమము నిష్టలను ఆచరించి వాటిలో నిలకడగా ఉండడానికి నాకు కృపనివ్వు. నా దోషాలన్నీ కూడా కడిగే భారం నీదే నాయనా, పూచి నీదే అంటున్నాడంటే పూచి నీదే అని దేవుణ్ణి వేడుకుందామా? దేవా, తప్పుడు ప్రవర్తన, తప్పుడు జీవిత విధానం నీకు నచ్చదు. అందులో బతకడానికి కాదు నన్ను నీవు రక్తం ఇచ్చి కొంది. కానీ ఎరిగి ఎరిగి కొన్నిసార్లు బుద్ధిహీనమైన అడుగులు వేశాను. నా తప్పుడు ప్రవర్తనతో నిన్ను ఆయాసపరిచాను. నీతి నియమాలు, నిష్ఠా నియమాలు వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాను. నన్ను మన్నించు తండ్రి. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. నా దోషాలన్నీ కూడా కడిగయ్యా. నేను నీ బిడ్డగా బతకాలి నాయనా, నీతో ఉండాలి నాయనా, నీ రాజ్యంలో చేరాలి నాయనా, నీ నీతి నియమాలు నేను కొనసాగాలి తండ్రి, నన్ను అనుగ్రహించు అని భక్తుడు దేవుని వేడుకుంటున్నట్టుగా మనం దేవుని అడుగుదాం. తుట్ట తుదకు నిన్ను చేర గట్టి నాడకంకణమును, తుట్ట తుదకు నిన్ను చేర గట్టి నాడకంకణమును, తుట్ట తుదకు నిన్ను చేర వట్టి మాట కాదు నిజము, పట్టి నడుపు పరమపురికి బట్టుకొనుము నాదు చేయి,
మట్టి పాలు కాక మునుపే ఏ ముఖంబు తోడవత్తు యేసునాథ నీదు మ్రోలా ఏ ముఖంబు తోడవత్తు కావరించి నిన్ను మరచి ఏకమైతి వామరులతో నేది దారి నిన్ను చేర నేమో తెలియదాయను ఏ ముఖంబు తోడవత్తు యేసునాథ నీదు మ్రోలా ఏ ముఖంబు తోడవత్తు. భక్తుడు అంటున్నాడు, తొట్ట తొదకు నిన్ను చేరి ఇక నీలోనే నిలకడగా ఉండాలని దీక్షాబద్ధుడయ్యాను, కంకణం కట్టుకున్నాను. ఏమైనా కానీ నిన్ను వదిలిపెట్టకూడదని, నీ దగ్గరే ఉండాలి, నీతోనే ఉండాలి, నీతోనే నడవాలి, నీలోనే స్థిరపడాలని. ఈ మాటలు వట్టివి కాదయ్యా, ఇవి నిజం. నన్ను పట్టి నడుపయ్యా పరమపురికి, నా చెయ్యి పట్టుకోయ్యా. నువ్వు నా చెయ్యి వదిలిపెడితే నేనేమవుతానో తెలీదు. నేను ఇంకా మట్టిపాలు కాక మునిపే, నేను చావక మునిపే, నా బ్రతుకు ముగిసిపోక మునిపే నా చెయ్యి పట్టుకోయ్యా, నన్ను నడుపయ్యా, నన్ను నడుపయ్యా, పరమపురికి నన్ను సిద్ధపరచయ్యా, రాకడకు సిద్ధపరచయ్యా, పరలోకానికి సిద్ధపరచయ్యా, ఈ లోక పాప మాలిన్యం నాకు అంటకుండా నన్ను తప్పించయ్యా అయ్యా అని దేవుని వేడుకుంటున్న భక్తుని దీన ప్రార్థన ఈరోజు మనకు కూడా మంచి నడిపింపుగా ఉండింది. అడుగుదాం మనం కూడా, దేవా తుట్ట తుదకు నిన్ను చేర, తుట్ట తుదకు నిన్ను చేర, గట్టి నాడకంకణమును తుట్ట తుదకు నిన్ను చేర, వట్టి మాట కాదు నిజము, పట్టి నడుపు పరమపురికి, పట్టుకొనుము నాదు చేయి మట్టి పాలు కాక మునుపే ఏ ముఖంబు తోడవత్తు ఏ ముఖంబు తోడవత్తు యేసునాథ నీదు మ్రోలా ఏ ముఖంబు తోడవత్తు యేసునాథ నీదు మ్రోలా ఏ ముఖంబు తోడవత్తు కావరించి నిన్ను మరచి ఏకమైతి వామరులతో కావరించి